మెడికల్ టర్మినాలజీస్లో. అయితే ఈ ట్రయాంగిల్ బ్యాండేజ్ మన దగ్గర అవైలబుల్ లేనప్పుడు మన దగ్గర ఉన్న నార్మల్గా ఏ బట్ట తీసుకునైనా ఈ విధంగా కట్ చేసుకొని ఆ హ్యాండ్ అనేది ఇతనికి ఈ విధంగా ఫోల్డ్ అయిపోయి ఉన్నది. ఈ ఫోల్డ్ అయిపోయిన హ్యాండ్ని మనం పిహెచ్డి చేస్తున్నాము అంటే ఆ సమయం వరకు దాన్ని మనం స్టేబుల్ చేయగలగాలి. స్టేబుల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ దెబ్బ తాలూకు తీవ్రత తగ్గి తనకి ఏదైతే బోన్ ఫ్రాక్చర్ అయిందో ఆ ఫ్రాక్చర్ అనేది తనకు పెయిన్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. లేకపోతే మనం స్ట్రైట్ చేసినట్టయితే ఆ బోన్ కంప్లీట్గా విరిగిపోతే ఫర్దర్గా ఆపరేషన్స్ కానీ సంథింగ్ అలా జరగచ్చు. సో అందుకనే ఎప్పుడు కూడా మీకు ఇటువంటి బేసిక్ నాలెడ్జెస్ అంటూ ఉంటే మీరు ఆడుకున్నప్పుడు కానీ ఏదైనా ఫ్యూచర్లో మీ దగ్గర జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఈజీగా ప్యానిక్ అవ్వకుండా ఈజీగా ఈ విధంగా చేసి ఏం కాదు. ఇంకొక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏమవుదు ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడు కూడా వేరే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. ఆత్మవిశ్వాసం పెంచుతూ ఏం కాలేదు చిన్న దెబ్బే అని చెప్పి వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెంచగలిగితే ఆ వ్యక్తి యొక్క దెబ్బ తీవ్రత కూడా తగ్గుతుంది. మానసికంగా కూడా ఆయన స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరిని దెబ్బ తగిలింది దాన్ని పెద్ద చేయడానికి చూడకూడదు, పెద్దదయ్యింది అని అనకూడదు. మానసికంగా కూడా ఆయనకి మోరల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధంగా కనిపించిన విధంగా